హాయ్ స్టూడెంట్స్, ఈ యొక్క వీడియోలో క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 5, 1లో 5th క్వశ్చన్, ఎక్సర్సైజ్ నెంబర్ వచ్చేసి 4.3. డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. 5/x + y - 2/x - y = -1, 15/x + y + 7/x - y = 10. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఇంతకుముందు క్వశ్చన్లు సాల్వ్ చేసింది అట్లా చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క మొత్తాన్ని కూడా కింద డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వేరియబుల్స్ దాన్ని డినామినేటర్ రూపంలో రాసుకొని మొత్తం సపరేట్గా రాసేసి దాన్ని పీ అనుకొని దాన్ని రిమైనింగ్ దాని పక్కన దాన్ని క్యూ అనుకొని అక్కడ నుంచి మనం సాల్వ్ చేస్తాం. చూద్దాం. ఫస్ట్ మనం ఇచ్చిన దాన్ని ఈక్వేషన్ 5/xy - 2/x - 1 = -1. ఇది ఈక్వేషన్ 1. అదేవిధంగా 15/x + y + 7/x - y 10. ఇది ఈక్వేషన్ 2. ఇవి రెండు కూడా మనకి ఇచ్చిన ఈక్వేషన్లు. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 5 × 1/x + y - 2 × 1/x - y = -1. ఇది 15/x × 1 + xy + 7 × 1/x - y = 10. ఇట్లా మనం ఎందుకు రాసినామంటే ఈ యొక్క 1/x + y 1/x - 1 దీన్ని మొత్తాన్ని కూడా వాల్యూని మొత్తాన్ని కూడా ఒక పీ కానీ క్యూ కానీ అనుకున్నట్టయితే అక్కడ నుంచి మనం సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఇట్లా అనుకోండి. ఇక్కడ నుంచి మనం లెట్ బి 1/x + y = p, 1/x - y = q. ఇప్పుడు దీన్ని మనం ఈ యొక్క ఈక్వేషన్ మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 1/x + y అంటే ఇక్కడ ఇది మొత్తం కూడా pకి సమానం. 1/x - y అంటే కూడా రెండింటి ఈక్వేషన్లో qకి సమానం. 5 × 1/x y + y అంటే p మైనస్ 2 × 1/x - y అంటే q = -1. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇది కూడా సింప్లిఫై చేద్దాం. 15 × 15 p + 7q = 10. ఇది 4th ఈక్వేషన్. మనం పీక్యూ వాల్యూ కనుక్కోవడానికి మనకు ఎలిమినేషన్ మెథడ్ ఉంది ఆల్రెడీ. ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఈజీ ఉంటుంది. ఎలిమినేషన్ మెథడ్ చేద్దాం. దాన్ని ఏ విధంగా చేయాలి? 7 ఉంది కదా, ఈ 7ని క్యూ పక్కన ఉన్న వాల్యూని దీన్ని 7ని ఇక ఫస్ట్ ఈక్వేషన్తో ఈ ఈక్వేషన్తో ఇక 2ని ఈ ఈక్వేషన్తో అంటే దీన్ని 7తో మల్టిప్లై చేయాలి, దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఇక 2 వాల్యూ ఉంది కదా, దీంతో మల్టిప్లై చేయాలి, దీని 2 వాల్యూ. ఎప్పుడైనా దీంట్లో ఉన్న దాన్ని దీంతో ఎందుకంటే ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే మనకి పీ వాల్యూ వస్తుంది. 7 × 4 = 35 p, 7 × 2 = 14 q, 7 × 1 = 7. ఇదే విధంగా 2 × 15 = 30 + 2 × 7 = 14 q = 10 = 10. దీన్ని సింప్లిఫై చేయండి. -14కి +14qకి క్యాన్సిల్ అవుతుంది. ఈ మిగిలింది ఎంత? 30 65p = 20లోంచి 7 తీసేస్తే 13 వస్తుంది. p ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు పోతే డివైడెడ్ చేస్తుంది. అంటే 13/65, 13 × 1 = 13 × 5 = 1/5. p = 1/5. ఈ యొక్క p వచ్చిన వాల్యూ ఇక్కడ వచ్చిన వాల్యూని ఈ యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3. p = 1/5 substitute in equation 3. ఈక్వేషన్ 3 అంటే ఇది
5p minus 2q ఈక్వల్ టు -1. 5p minus 2q ఈక్వల్ టు ఇక్కడ 5p అంటే 5 ఇంటూ p అంటే ఎంత 1/5 minus 2q ఈక్వల్ టు -1. 5కి క్యాన్సిల్, ఇంకా ఎంత మిగిలింది 1. ఇక్కడ +1 ఇటు వెళ్తే -1 minus 2q ఈక్వల్ -2. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. q ఈక్వల్ 2/2 అంటే 1. q ఈక్వల్ టు 1 వచ్చింది. p ఈక్వల్ టు 1/5 q ఈక్వల్ టు 1/1. నౌ మనం 1/x ప్లస్ y ఈక్వల్ టు p అనుకున్నాం కదా. 1/x ప్లస్ y ఈక్వల్ టు p ఈక్వల్ టు p వాల్యూ ఎంత వచ్చింది 1/5 అంటే x ప్లస్ y ఈక్వల్ టు ఎంత అవుతుంది 5. అదేవిధంగా 1/x మైనస్ y ఈక్వల్ టు q ఈక్వల్ టు ఎంత వచ్చింది 1. 1/1 కింద రాసుకోవచ్చు అంటే x మైనస్ y ఈక్వల్ టు 1. అగైన్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ మనం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వరకు చేసామో ఎలిమినేషన్ మెథడ్ ఇట్లా కనుక్కున్నాము. మనకి ఎందుకంటే ఇక్కడ xy రాలేదు, వాల్యూ రాలేదు, చేసాం కానీ ఇక్కడ వరకు మళ్ళీ x ప్లస్ y ఉంది, ఇక్కడ x మైనస్ y ఉంది. ఈ రెండింటిని కూడా మళ్ళీ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మనం ఎలిమినేషన్ మెథడ్ చేస్తే ఇది వాల్యూ వస్తుంది. x ప్లస్ y ఈక్వల్ టు 5, x మైనస్ y ఈక్వల్ టు 5. దీన్ని సింప్లిఫై చేయండి. +5కి -5 ఈ రెండింటిని మనం ఎడిషన్ చేసినట్టయితే ఇది 5 అనుకోవచ్చు నెంబరు. ఈ 5 6 ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 6ని మనం సింప్లిఫై చేస్తే x +5కి -5 క్యాన్సిల్, x 2x 5 1 6 x ఈక్వల్ టు 6/2. 2 1 2 3 x ఈక్వల్ టు ఎంత వచ్చింది x ఈక్వల్ టు 3 వచ్చింది. ఇక్కడ x ఈక్వల్ టు 3ని ఇక సబ్స్టిట్యూట్ ఇన్ x ఈక్వేషన్ 5. Substitute x equal to 3 in equation 5. X plus y equal to 5. What is the value of x? 3. 3 plus y equal to 5. Y equal to ఇక్కడ +3 అడిపోతే -3 అవుతుంది. 5 - 3 అంటే 2. ఇది x ఈక్వల్ టు 3, y ఈక్వల్ 2. అట్లే ఈ విధంగా మనం ఇట్లా ఇచ్చి దీన్ని మనం చేసుకుంటూ వెళ్తే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎందుకంటే ఈ యొక్క ఫ్రాక్షన్ టైప్ నుంచి మనం నార్మల్ టైప్ తీసుకురావడానికి దాన్ని మొత్తం కూడా ఇక్కడ సింపుల్, ఇంకో ఇంపార్టెంట్, ఇంకోటి ఇది సింపుల్ ఇట్లా వీళ్ళు సాల్వ్ చేయటం. ఈక్వేషన్ 1 2 ఈ మొత్తం కూడా మనం ఒక ప్రాక్టీస్లో ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. Thank you for watching.